హలో గైస్, ఈరోజు మీకోసం ఒక 4 ఇంట్రెస్టింగ్ అండ్ అన్బిలీవబుల్ థింగ్స్తో మీ ముందుకు వచ్చాను. అవి ఏంటో చెప్పిన తర్వాత మీరు కూడా ఇది ఎలా సాధ్యమైందని మీరు కూడా ఆలోచిస్తారు. బెంగళూరులోని బాగల్కోట్ డిస్ట్రిక్ట్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్లోని ఒక బేబీ బాయ్ 25 ఫింగర్స్తో పుట్టాడంట. సో 2 లెగ్స్కి 6 ఫింగర్స్ చొప్పున, లెఫ్ట్ హ్యాండ్కి 7 ఫింగర్స్, రైట్ హ్యాండ్కి 6 ఫింగర్స్ చొప్పున మొత్తం 25 ఫింగర్స్తో పుట్టాడంట. సో ఎన్ని ఫింగర్స్తో పుట్టడం డాక్టర్లకి చాలా అరుదైన విషయం అని చెప్పి డాక్టర్లు గుర్తించారంట. సో బాడీలోని పాలిడిక్టిన్ లోపం వల్ల రేర్గా ఇలాంటి కేసెస్ ఉంటాయని చెప్పి అక్కడ ఉన్నటువంటి గైనకాలజిస్ట్ అనేవాళ్ళు ఇలా చెప్తున్నారు. మధ్యప్రదేశ్లోని ఒక 60 సంవత్సరాల రైతు కడుపు నొప్పి వస్తుందని చెప్పి హాస్పిటల్కి వెళ్ళాడంట. సో హాస్పిటల్ వెళ్ళిన తర్వాత అక్కడున్న డాక్టర్లు ఎక్స్రేకి రిఫర్ చేశారంట. దాని తర్వాత ఎక్స్రేలో చూస్తే ఒక పెద్ద సైజులో అతని కడుపులో ఏదో ఉందని చెప్పి ఐడెంటిఫై చేశారంట. సో దాన్ని ఆపరేషన్ చేసి తీయాలని చెప్పి 2 అవర్స్ పాటు అతనికి ఆపరేషన్ చేస్తే ఆపరేషన్లో బయటపడింది ఏంటంటే ఒక 16 ఇంచుల ఒక పెద్ద సొరకాయని బయటకు తీశారంట. సో ఆ పేషెంట్ని అడిగితే ఆ సొరకాయ అతని కడుపులోకి ఎలాగొచ్చిందో కూడా అతను చెప్పలేదంట. సో అంటే చెప్పలేకపోతున్నాడు. సో డాక్టర్లు కూడా చాలా ఆశ్చర్యపోయారంట. అంటే ఆ సొరకాయ అసలు అతను అంత మొత్తానికి సొరకాయ అతని కడుపులోకి ఎలాగొచ్చిందని చెప్పి చాలా ఆశ్చర్యానికి గురయ్యారంట. సో గతంలో కూడా 34 సంవత్సరాల వడోదరాలని ఒక వ్యక్తి కడుపు నొప్పి వస్తుందని చెప్పి హాస్పిటల్కి వస్తే అతని కడుపులోని అల్ట్రాసౌండ్ ద్వారా ఒక లివ్ ఇల్లి ఫిష్ అనే టైప్లోని ఒక ఫిష్ ఉందని చెప్పి గుర్తించి అతను కూడా ఆపరేషన్ చేసి ఆ ఫిష్ని బయటకు తీశారంట. సో ఈ కడుపులోని సొరకాయలు ఫిష్లు కడుపులోకి ఎలాగెళ్తున్నాయి అనేది డాక్టర్లు కూడా చాలా ఆశ్చర్యపోయారంట. బట్ ఇలాంటి వాటికి సర్జరీలు చేసి బయటకు తీయచ్చని ఎటువంటి ప్రమాదం ఉండదని చెప్తున్నారు. ఒడిస్సాలోని బొలంగిర్లోని రేష్మా బెహ్రా అనే ఒక అమ్మాయి తలనొప్పి వస్తుందని చెప్పి హాస్పిటల్కి వెళ్ళిందంట. సో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆమె సిటీ స్కాన్ చేసుకుంటే ఆమె తలలో ఏదో ఉందని చెప్పి డాక్టర్లు చెప్పారంట. సో ఆ తర్వాత బ్రెయిన్ సర్జరీ చేసి ఆమె తలలో నుంచి 77 సూదులు బయటకు తీశారంట. సో 77 సూదులు ఆమె బ్రెయిన్లోకి ఎలాగొచ్చాయని చెప్పి ఆ అమ్మాయిని అడిగితే ఆమె ఏమో ఎలా వచ్చిందో తెలియదు అనిస్తుంది. బట్ ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఏమో ఆమె చేతబడికి గురైనట్లు ఆ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు. సో చేతబడి చేస్తే ఈ సూదులు ఎలా వస్తాయి అనేది డాక్టర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. సో ఈ ఇన్సిడెంట్స్ మీద మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలా చూసి వెళ్ళిపోకపోతే వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.